గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో న్యూ ఇండియా సమాచారానికి సంబంధించి మనము ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి మనకు జూలై మనం బాగా గమనించినట్లయితే జూలై 1 నుంచి 15 వరకు కవర్ చేస్తుంది. ఇక్కడ మనము ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదవాల్సినటువంటి పుస్తకం అండి. ఇది ఖచ్చితంగా దీని నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా దీన్ని చదివితే మీకు మిగతా వారితో పోలిస్తే ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంది. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇక్కడ మనం ఇతని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతని యొక్క పుట్టినరోజు ఎప్పుడు మనకు జూలై 6. ఇక్కడ వచ్చేసరికి మనకు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈయన మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి అండి. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. అయితే ఇతను స్థాపించిన పార్టీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. వాటి మనకు జనసంఘ్. ఈ జనసంఘే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి నాందిగా గుర్తుపెట్టుకోవాలంటే మన ఇక్కడ మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అయితే అతని పుట్టిన తేదీ అంతా మనకు జూలై 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను స్థాపించిన పార్టీ అంటే మనకు జనసంఘ్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ టాపిక్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడే టాపిక్ ఏంటంటే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు క్విక్ రివిజన్ చేద్దాం. మెయిన్ పాయింట్స్ని మనం ఒకసారి కవర్ చేసుకుందాం. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. జోజీలా సొరంగ మార్గం ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏంటి చూడండి ఒకసారి. జోజీలా సొరంగ మార్గం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఆసియాలోనే అతి పొడవైనటువంటిది సొరంగ మార్గం. అర్థమవుతుందా? ఇది సొరంగ మార్గం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆసియా ఖండంలోనే అతి పొడవైనటువంటి సొరంగ మార్గమే మనకి ఏంటంటే మనకు జోజీలా సొరంగ మార్గంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఇది ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుంటే మనకు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లడక్, అంటే జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లడక్ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేటువంటి సొరంగ మార్గమే ఈ జోజీలా సొరంగ మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం పొడవు ఎంత మనకు సుమారుగా వచ్చేసరికి మనకి ఎంతంటే 14 కిలోమీటర్లను గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్ వ్యయం ఏంటంటే ఎంత 6,800 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ మనం గమనిస్తే నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకు లఖుపతి దీది అనే స్కీమ్ ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు ఈ లఖుపతి దీది ఇక్కడ మనకు ఈ లఖుపతి దీది అనే స్కీము ఎవరికి సంబంధించింది? మనకు మహిళలకు సంబంధించింది. మహిళలకు సంబంధించిన స్కీమ్ అయితే మనకు ఈ లఖుపతి దీదిగా గుర్తుపెట్టుకోవాలి. దీని టార్గెట్ ఏంటంటే ఏటా కనీసం 1,00,000 రూపాయల ఆదాయము ఆర్జిస్తున్న మహిళల సంఖ్యను పెంచడం. అంటే ఇలా టార్గెట్ ఏంటంటే మనకు వచ్చేసరికి కనీసం 1,00,000 రూపాయలు సంపాదించే మహిళలకు తయారు చేయడమే ఈ లఖుపతి దీది పథకం యొక్క టార్గెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారి మనం ఎన్ని కోట్ల మంది పెట్టుకుంటే 3 కోట్లు అయితే ఈ సంవత్సరం కానీ మరొక 3 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లఖుపతి దీది పథకం ఎవరు సంబంధించింది? మహిళలను గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏంటిది ఈ పథకం యొక్క టార్గెట్ ఏంటంటే అంటే సంవత్సరానికి అట్లీస్ట్ 1,00,000 రూపాయలు సంపాదించే మహిళలకు తయారు చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ చూద్దాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది. ఇదండి. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఈ స్కీమ్ తీసుకొచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అయిందంట? 10 సంవత్సరాలు అయిందంట. ఎప్పుడు తీసుకొచ్చారంటే ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు 2016 జూన్ 9వ తారీఖున ఇది తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అసలు ఏంటిది ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకత అంటే ప్రతి నెల 9వ తేదీన అంటే 9వ తేదీన స్పెషలిస్ట్ వైద్యులు గర్భిణీ మహిళలకు ఉచితంగా ప్రసవ పూర్వ పరీక్షలు అదేవిధంగా ఆరోగ్య సేవలు అందిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి తీసుకొచ్చారంటే 2016 జూన్ 9వ తారీఖున. అంటే ఈ స్కీమ్ ఏంటంటే ప్రతి నెల 9వ తేదీన ఏమవుతుందంటే ఎవరైతే గర్భిణీ మహిళలకు ఉంటే వాళ్ళకి ఉచితమైనటువంటి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రస్తుతం ఒకసారికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? మనకు జేపీ నడ్డా అండి. ఇతను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఎవరంటే ప్రెజెంట్ జేపీ నడ్డా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సంబంధించి చూస్తే భవ్య పోర్టల్ ఆవిష్కారం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భవ్య పోర్టల్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఈ భవ్య పోర్టల్ అంటే దీనికి భవ్య పోర్టల్ ఇది వచ్చరికి మనం దేనికోసం తీసుకొచ్చారంటే పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు. అంటే మనకు జాతీయ స్థాయిలో దాదాపుగా 100 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అంటే మనకు భవ్య పోర్టల్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఈ భవ్య పోర్టల్కు డెఫినేషన్ మనకు భారతీయ
సో ఔద్యోగిక్ వికాస్ యోజన అనే స్కీము సో తీసుకురావడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించిందంటే మనకు దేనికి సంబంధించింది దేశవ్యాప్తంగా సో 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడుల్ని పెంచడం, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క లక్ష్యంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ మనం బాగా గమనించినట్లయితే సో పద్మ అవార్డుల గురించి ఇచ్చడం జరిగింది. సో పద్మ అవార్డులను ఒకసారి చూడండి. సో పద్మ అవార్డులను సో మనకు గమనిస్తే సో ఈ పద్మ అవార్డులు వచ్చేసరికి సో మనకేంది సో 2027 పద్మ అవార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అంట. సో చివరి తేదీ అంతా మనకు జూలై 31, 2020 అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటి అంటే ఒకసారి మనం గమనించుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావాల్సిన మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పద్మ అవార్డులని వేటిని అంటారు చూడాలి. సో మనకు పద్మ అవార్డులలో సో ఈ పద్మ అవార్డులలో మనకి ఏంటిది పద్మ విభూషణ్, పద్మభూషణ్, అదేవిధంగా పద్మశ్రీ. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అవార్డు అంటే పద్మ అవార్డులు అంటారని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇస్తారు మనకు రిపబ్లిక్ దినోత్సవం నాడు ప్రకటిస్తారని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎప్పుడు మొట్టమొదటిసారి పద్మ అవార్డులను ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1954లో తీసుకొచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే వేట్లలో ఇస్తారు కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సమాజ సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో పాలన వ్యవహారాలు, సివిల్ సర్వీసు, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో సో వీటిని అందిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ పద్మ అవార్డులకు ఏంటంటే ప్రజా పద్మాలుగా మార్చాలని ప్రభుత్వం కట్టుబాటు ఉందంట. అంటే మనకు ఈ పద్మ అవార్డులను ఎలా మార్చాలనుకుంటుంది ప్రభుత్వము సో ప్రజా పద్మాలుగా మారుస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడేటువంటి అంశం ఏంటో ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనకు చూద్దాం ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు ఒక టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 2026 జూన్ 10 సో భారత పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అంట. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సో దేశ చరిత్రలో ప్రధాన ఘట్టంగా పేర్కొనే ఆ రోజు నాటికి ఆయన అధికార పగ్గాలు చేపట్టి 4399 రోజులు పూర్తయింది. తద్వారా దేశానికి సుదీర్ఘంగా ఎన్నికైన సేవలు అందిస్తున్న ప్రధానికి ఆయన విశిష్ట ఘనత సాధించాడు. అంటే మనకి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే సో అంటే ఎన్నికైన వ్యక్తి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మనకు జవహర్లాల్ నెహ్రూ. అతన్ని బీట్ అయిన వ్యక్తి మనకి ఏంటంటే ప్రస్తుతం సో గౌరవ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే సో నెక్స్ట్ కానీ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాను ఒకసారి మనం గమనిస్తే సో ఇక్కడ మనకు చూడండి ఒకసారి సో గత 12 ఏళ్లలో మహిళ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకు 106వ రాజ్యాంగ సభను తీసుకొచ్చి లోక్సభలోను అదేవిధంగా రాష్ట్ర శాసనసభలోనే మహిళలకు ఎంత శాతం సీట్లు రిజర్వేషన్ కల్పించడం మనకు 35% అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గానీ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు ఇక్కడ ఉపయోగపడే అంశము సో నెక్స్ట్ చూస్తే అంటే ఈ 12 సంవత్సరాల్లో సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందో రాసుకుంటూ వచ్చారండి బ్రీఫ్గా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మనకు దాదాపుగా వీళ్ళకొసరికి మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే దాని కింద దాదాపుగా సో 80 కోట్ల మందికి సో ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనని మనకు ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా 80 కోట్ల మందికి ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ మనం కవర్ చేసిన చూద్దామండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ మనకు కవర్ చేశారు ఏందో చూద్దాం ఒకసారి చూడండి. సో పీఎం కిసాన్ ఇదంటే మనకు తెలుసు. ఓకేనా. సో సంవత్సరానికి 6,000 ఇస్తారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ సో మనకు జనరల్గా కిసాన్ క్రెడిట్ కార్డులకు సో ఇటీవల ఎవరికి మనకు ఎక్స్టెండ్ చేశారు మనకు సో పశువుల కాపరులు అదేవిధంగా మత్స్యకారులకు ఎక్స్టెండ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. గతంలో సో కిసాన్ క్రెడిట్ కార్డులు కేవలం ఒకసారి మనకి ఏంటంటే వ్యవసాయదారులకు మాత్రం ఇచ్చేవాళ్ళు లోన్లు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇటీవల ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి ఎవరికంటే సో మత్స్యకారులకు అదేవిధంగా సో పశుకారులకు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడే అంశం ఏదైనా ఉందని ఒకసారి మనం గమనిస్తే సో మనకు జమ్మూ కాశ్మీర్ 370 అధికరణ రద్దు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకేదన్నా మనకు ఉపయోగపడుతుందంటే సో చూద్దాం. ఇవి చూద్దాం. నెక్స్ట్ మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా మనం ఒకసారి గమనిస్తే ఇవి ప్రధాని గారు వివిధ దేశాల పర్యటనలకు సో ఇవి మనం తర్వాత చూద్దాం. సో మనం క్విక్ రివిజన్ చేద్దాం ఒకసారి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి. సో మనకు తెలుసండి. సో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే సో మొట్టమొదటి అహ్మదాబాద్ మెట్రో కూడా ఆమోదం తెలిపింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకు అహ్మదాబాద్ మెట్రోలో కూడా ఆమోదం తెలిపింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి ఒక పాయింట్. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మనకు అమరావతిని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు చట్టాలు తీసుకోవడం జరిగింది. నూతన చట్టాలు క్రిమినల్ చట్టాలు తీసుకోవడం అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో మనకు మొత్తం కూడా ఎన్ని చట్టాలు తీసుకొచ్చారంటే 3 చట్టాలండి. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఏ చట్టాల్లో ఇక్కడ మనకు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింటే సో మనకు వచ్చేసరికి సో 1800 ఐపీసీ సో ఇండియన్ చూడండి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఎప్పుడు మనకు 1860. అదేవిధంగా మనకు వచ్చేసరికి సిఆర్పిసి
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇది ఎప్పుడు వచ్చింది మనకు? సో 1898లో వచ్చింది. సో అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు? 1872లో వచ్చింది. సో ఈ 3 చట్టాల ప్లేస్లో సో మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ ఐపీసీ చట్టం ప్లేస్లో మనకి ఏమొచ్చింది? బిఎన్ఎస్ వచ్చింది. అంటే మనకేంటిది? భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో ఈ చట్టం ప్లేస్లో మనకి ఏమొచ్చింది? మనకు భారతీయ బిఎన్ఎస్ఎస్. అంటే మనకి ఏంటి ఇక్కడ? భారతీయ చూడండి ఇక్కడ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. సో అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్లో ఏం తీసుకొచ్చారు మనకు? సో ఇక్కడ మనం తీసుకొచ్చారంటే బిఎస్ఏ. ఏం తీసుకొచ్చారంటే బిఎస్ఏ. అంటే దీనికి ఏంటి మనకు? భారతీయ సాక్ష్య అధినియం. భారతీయ సాక్ష్య. ఈ 3 చట్టాలను ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 చట్టాలను ఎప్పుడు తీసుకొచ్చారు మనకు? ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 2024 జూలై 1న తీసుకొచ్చారు. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో మనకు రెండో సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. అంటే 2025 జూలైకి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2022 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ చట్టాల ప్లేస్లో ఏ చట్టాలు వచ్చాయి, ఈ ఎప్పుడు తీసుకొచ్చారు మనకు? ఎప్పుడు తీసుకొచ్చారు మనకు? 2024 జూలై 1న తీసుకొచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాను ఒకసారి మనం గమనిస్తే చూద్దాం. ఇవన్నీ మీకు చూడండి. సో మనము బ్రీఫ్ చూస్తున్నామండి. సో మనం బ్రీఫ్గా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్స్ట్ మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఒకసారి మనం గమనిద్దాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక స్కీమ్. సో మనకు ఇక్కడ చూడండి ఇక్కడ దేశంలో 2026 జూలై 1 నుంచి సో మనకు వికసిత్ భారత్ రామ్జీ అమలు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు సో మనము సో ఉపాధి పథకం అంటాం కదా, గ్రామీణ ఉపాధి పథకము. సో గతంలో ఎన్ని రోజులు ఉండేది మనకు? 100 days ఉండేది. సో దాన్ని ఇప్పుడు ఎన్ని రోజులకు పెంచారు? ఇప్పుడు 120 రోజులకు పెంచినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి వేరే ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే సో ఇక్కడ మనకు ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో మనకి ఏం తీసుకొచ్చారు మనకు? సో వికసిత్ భారత్ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ సో ఆజీవిక మిషన్ గ్రామం అనేది తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుంచి అమలుకి వచ్చినట్టు మనకు 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గతంలో మనకు ఎన్ని రోజులు పని కల్పించారు మనకు? 100 days. ఇప్పుడు మనకు 100 days ఎంత అయింది మనకు? 125 days మార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాను ఒకసారి మనం గమనిస్తే చూడండి. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ ఒక స్కీమ్ చూడండి. సో ఇక్కడ మనకు స్కీమ్ కానీ గమనించినట్లయితే సో మనకు 2015 జూలై 10న సో మనకు కార్యక్రమం తీసుకొచ్చింది. అదే మనకు స్కిల్ ఇండియా మిషన్. సో ఇది వచ్చరికి మనకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మనకు 11 ఏళ్ళు ఏంటంట. ఓకే, సో 11 ఏళ్ళు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాటలు గుర్తుపెట్టుకోండి. మనకు సో మనకి ఏంటిది? స్కిల్ ఇండియా మిషన్. ఈ స్కిల్ ఇండియా మిషన్ ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 2005 జూలై 15న. సో అందుకే దీని ఏమంటే సో నేషనల్ స్కిల్ డే అంటాం. జూలై 15 ఏమంటామంటే మనం నేషనల్ నైపుణ్య దినోత్సవం స్కిల్ డే జరుపుకుంటాం. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గానే సో మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉండే ఏరియా ఏంటంటే చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. సో జాతీయ యోగా దినోత్సవం, ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తారీఖున జరుపుకుంటాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ మనం గమనిస్తే సో నెక్స్ట్ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో మనకు వచ్చేసరికి అవార్డులు అండి. సో అవార్డులు ఇక్కడ గమనిస్తే ఒక పాయింట్ ఇంపార్టెంట్ మనకు. సో గ్రూప్ కెప్టెన్ సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కి సో మనకి ఏమి ఇచ్చారు? కీర్తి చక్ర అవార్డు ఇచ్చినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ చూడండి. సో భారతదేశ మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం ఎంపికైనటువంటి 4 గగనయాన్ యాత్రికులలో సో ఒకతను మనకు సో గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ దేశ ప్రగతికి తోడ్పడిన తను ఉన్నటువంటి సంకల్పాన్ని నిబద్ధతను చాటుకున్నారు. సో ఆయన ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకు అతను కీర్తి చక్ర అవార్డు ఇచ్చినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికంటే మనకు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే నెక్స్ట్ ఒకసారి చూద్దాం. చూడండి. సో మనకి ఇక్కడ నీతి ఆయోగ్. ఇక్కడ మనకు నీతి ఆయోగ్ వచ్చరికి చూద్దాం ఒకసారి. మనం చూడండి నీతి ఆయోగ్. సో మనకు వచ్చరికి
నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశము ఎవరి అధ్యక్షన జరిగింది మనకు? సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోండి. సో ఎన్నో సమావేశము? సో 11వ సమావేశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనము బాగా గమనించుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. మనకు పర్యావరణంలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అంటే మనకు భారతదేశ 100వ రామ్సార్ సైటు. సో మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏంటిది? సో భారతదేశ 100వ రామ్సార్ సైటు ఏది మనకు? జయప్రకాశ్ నారాయణ్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి మనకు పేరు ఏంటంటే మనకు సుర్హాతాల్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు మొత్తం ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం అంటే 100 ఉన్నాయండి. ఆ 100ది ఏంటంటే మనకి ఇటీవల ప్రకటించడం జరిగింది. అదేంటి మనకు? సో జయప్రకాశ్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి ఉత్తరప్రదేశ్ ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దానికి మరొక పేరు ఏంటంటే మనకు సుర్హాతాలు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే అసలు ఏంటి ఈ రామ్సార్ సైట్లు అంటే ఏంటంటే మనకు చిత్తనేలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ మనము గుర్తుపెట్టుకోవాలి. చిత్తనేలు చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు 1971లో ఇరాన్లోనే రామ్సార్లో జరిగినటువంటి రామ్సార్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశం ఇప్పుడు సైన్ చేసిన మనకు 1982 ఫిబ్రవరి 1వ తారీఖున సంతకం చేసింది. అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల జరుపుకుంటాం. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం జరుపుకుంటామని మనకు తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం థీమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. సో ఇండోర్ అదేవిధంగా ఉదయపూర్ నగరాలు భారతదేశపు మొట్టమొదటి రామ్సార్ చిత్తడి నేలల నగరాలుగా గుర్తింపు పొందాయి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 2025 జనవరిలో ఇండోరు అదేవిధంగా ఉదయపూర్ నగరాలు సరికి భారతదేశం యొక్క మొట్టమొదటి రామ్సార్ చిత్తడి నేలల నగరాలకు గుర్తింపు పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా అదేవిధంగా మన ఏపీలో ఒక చిత్తడి నేల ఉంది. ఏంటి మనకు? కొల్లేరు రామ్సార్ సైట్ ఉందండి మన ఏపీలో. ఏంటి మనకు? కొల్లేరు. ఎప్పుడు అంటే మనకు 2002లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు న్యూ ఇండియా సమాచారం సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.